హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకటేష్ తోట బ్లాగ్స్. ప్రజెంట్ మనం వచ్చేసరికి ఒంగోలు నుంచి విజయవాడకి అయితే ట్రైన్లో ప్రయాణం అయిపోయాం. దగ్గర విజయవాడ వరకు అయితే వచ్చాం. అదిగో చూస్తున్నారు కదా కృష్ణానది బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. వాటర్ చూసారా, మామూలుగా లేవు, నిండిపోయింది. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తేసారంట. మొత్తం వాటర్ ఇన్ఫ్లో ఎక్కువ అయ్యేసరికి అవుట్ఫ్లో అయితే వాటర్ వదిలేశారు. వాటర్ ఎలా వెళ్ళిపోయి అంశల దీవి దగ్గర సముద్రంలో అయితే కలిసిపోతున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాటర్ ఎలా చూస్తుంటే ఫుల్గా వాటర్ అయితే నిండిపోయింది. ఎటు చూసినా వాటర్ చూసారా, అలలు అలలు అలా 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 వాటర్ అలా వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అనమాట. వారం రోజుల క్రితం అయితే వర్షాలు బాగా కురిసినాయి. వర్షాల తాటికి ఈ వాటర్ వదిలేసరికి ఈ బ్రిడ్జిని అయితే తాకేసినాయి అన్నారు. వాటర్ అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట. చూడండి, ప్రకాశం బ్యారేజ్ చూడండి ఎంత బాగుందో వ్యూ. వచ్చేసరికి వాటర్ అన్ని గేట్లు ఎత్తారు. ఇక్కడ నుంచి మీకు దగ్గరికి చూపించలేకపోతున్నాను. దుర్గమ్మ తల్లి చూసారా, మన బెజవాడ దుర్గమ్మ తల్లి, మన కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్. అసలు ఈ చూస్తే కన్నులు విందుగా ఉంటుంది, కడుపు నిండిపోద్ది. ఈ సీనరీ అవన్నీ చూస్తుండే అదిగోండి, మీకోసం ప్రయత్నించాను జూమ్ చేసి చూపిద్దామని. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి అంటే అలా వస్తున్నాయి, మామూలుగా లేదు వ్యూ అయితే. దుర్గమ్మ తల్లి చూసారా, అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం అయితే వర్షాలు అయితే బాగానే కురిసినాయి. రైతులకు పంటలు అయితే బాగా పండాలని కోరుకుంటున్నాను. మన భారతదేశంలో 3వ అతిపెద్ద నది కృష్ణానది. గంగా నది, గోదావరి నది తర్వాత ఈ కృష్ణానది అనమాట. సుమారుగా 1400 కిలోమీటర్లు ప్రయాణించి మన కృష్ణా జిల్లా అంశల దీవి దగ్గర అయితే సముద్రంలో కలిసిపోతుంది. వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.